అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ రైతు గారు మణికంఠ గారు ఉన్నారు. ఈయన తన 4 ఎకరాల్లో కూడా పిఎండిఎస్ విత్తనాలు అనేది జల్లడం జరుగుతుంది. ఈ పిఎండిఎస్ విత్తనాలు అనేది ప్రకృతి వ్యవసాయంలో జల్లుతారండి. పిఎండిఎస్ విత్తనాల వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా భూమి బాగా బలపడుతుంది. రెండోది ఏంటంటే ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ మనం జల్లి పనే ఉండదండి. దీనివల్ల భూమి బాగా బలపడి మంచి దిగుబడి అనేది వస్తుందండి. మరొకటి ఏంటంటే ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసిన తర్వాత ఇందులో 31 రకాల విత్తనాలు ఉంటాయండి. అందులో తోటకూర, గోంగూర, జీలుగా, అలా పిల్లి పెసర, అలా చాలా రకాలు ఉంటాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ మనకి దోసకాయలు ఇవన్నీ కూడా ఉంటాయండి. పంట రబ్బీ పంట అయిపోయిన తర్వాత మనం ఈ జల్లుకొని వీటి ద్వారా వచ్చినాయి మనం మార్కెట్లో అమ్ముకోవచ్చండి. వీటి ద్వారా అనేక రకాల పంట మనకి చేతికి అనేది రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం అమ్ముకొని ఆర్థికంగా లాభ పొందొచ్చండి. మరియు భూమి బలపడుతుంది. ఎలాంటి ఎరువులు వేయకుండా